లేస్తుంది. నీకు తగలేదనా? ఏం చందు, అసలు నువ్వు మనిషివేనా? చదువుకున్నవాడివేనా? మంచి మానవత్వం మచ్చు కూడా లేదా నీకు? అంత రాయివైపోయావా? నేనేం చేశాను? ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి. ఈ డ్రామా అంతా ఆడించింది మీ ఇద్దరు కాదా? నిన్ను ప్రేమించిన అమ్మాయిని చీట్ చేస్తూ ఎవడో ప్రేమించారని చెప్పి వాడిని తీసుకొచ్చి వాడితో డ్రామా ఆడించి వాడితో అమ్మాయినిచ్చి పంపించేద్దామని చూసారే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నువ్వు మరీ ఇంత దుర్మార్గంగా ఉంటావని నేను అనుకోలేదు చందు. నాకు తెలిసి దీని సావాసం వల్లే నువ్వు సగం చెడిపోయి ఉంటావు. ఇక్కడ ఎవరి సావాసం వల్ల ఎవరు చెడిపోలేదు. ఎవరి సావాసం వల్ల ఎవరు చెడిపోతారో తెలీదు కానీ నీ సావాసం పడితే మాత్రం మనుషులు నాశనం అయిపోతారు, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నీ గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించు చందు, నువ్వు ఉషని ప్రేమించలేదా? ఒరే పిచ్చోడా, నీకోసం ఏదైనా చేస్తుందిరా ఆ పిచ్చిది. చచ్చిపోమన్నా చచ్చిపోతుంది. అంతలా ప్రేమించే అమ్మాయి నీకింకో జన్మెత్తినా దొరకొచ్చందు. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు. తను ప్రేమించేస్తే అయిపోతుందా? చందు ప్రేమించక్కర్లేదా? ప్రేమ అనే మాటని నీ నోటితో ఉచ్చరించే హక్కు లేదు నీకు. నువ్వు మాట్లాడకు. ప్రేమ ప్రేమ అని చెప్పి ఆ అమ్మాయి వెనకలు తిరిగింది నువ్వు. ఆ అమ్మాయిని నీ ప్రేమలో పడేలా చేసుకుంది నువ్వు. నీ అవసరం తీరిపోయిన తర్వాత అనాథలాగా తన వదిలేసింది నువ్వు. పెంచిన వాణ్ణి కోల్పోయి ప్రేమించిన నీకు దూరమైపోయి ఒక్కసారిగా అనాథైపోయిన ఆ అమ్మాయిని ఆ భగవంతుడు ఈ ఇంటికి చేర్చాడు. ఉషా మళ్ళీ నీ కళ్ళ ముందుకొచ్చింది. ఏ క్షణంలో అయినా ఉషా విషయంలో నీకు పశ్చాత్తాపం కలుగుతుందేమో, నీలో మార్పు వస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంత నీచమైన మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పంపించేస్తావా? ఇంతకన్నా నీచం ఉంటుందా? ఇలాంటి పనులు చేసేవాణ్ణి మనిషి అంటారా?